మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక చెట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం ప్రపంచంలో కల్లా అతిపెద్ద మర్రి చెట్టుగా రిజిస్టర్ అవ్వబడింది అని మీరు ఈ పాటికే చాలా సార్లు వినే ఉంటారు. అదే అనంతపురం జిల్లా కదిరికి దగ్గరగా ఉన్న తిమ్మమ్మ మర్రిమ. అయితే అసలు ఈ మర్రి చెట్టును ఎవరు ఎందుకు ఎప్పుడు నాటారో దీని చరిత్ర ఏంటో డీటెయిల్ గా చెప్తాను వినండి. సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ కదిరి ప్రాంతంలో తిమ్మమ్మ అనే ఒక మహాపతివ్రత స్త్రీ ఉండేది. ఆవిడ కుష్టి రోగంతో బాధపడుతున్న తన భర్తను కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చివరిగా ఒక రోజు తన భర్తను కోల్పోతుంది. అయితే ఆవిడ తన భర్త మీద ఉన్న ప్రేమను చంపుకోలేక ఆయన చితి మంటల్లో కలిసిపోయి తనను తానే చంపేసుకుంటుంది. అయితే వాళ్ళ అంత్యక్రియలు జరిగిన కొద్ది రోజులకే ఆ దంపతులు ఇద్దరు దహనమైన అదే ప్రదేశంలో భూమి నుండి ఒక చిన్న మర్రి చెట్టు చిగురించింది. అది కాస్త కాలక్రమేణా పెరిగి 5 ఎకరాల చెట్టుగా విస్తరించింది. అయితే ఆ విత్తనాన్ని ఎవరు నాటకపోయినా, ఆ చెట్టును ఎవరు పోషించకపోయినా ప్రపంచంలో కల్లా అతిపెద్ద విస్తీర్ణం కలిగిన చెట్టుగా ఆ మర్రి చెట్టు మారడంతో స్థానికులు ఆ మర్రి చెట్టుకు తిమ్మమ్మ మర్రిమాను అనే పేరు పెట్టారు. ఆ తిమ్మమ్మ దంపతులకు ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇక ఆ రోజు నుండే పెళ్లైన దంపతులు కనుక ఆ చెట్టును పూజిస్తే తప్పక వాళ్ళ దాంపత్య జీవితం బలపడుతుందని, ఖచ్చితంగా సంతానం కూడా కలుగుతుంది అని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ కథ మీరు ఆల్రెడీ విన్నారా, ఫస్ట్ టైం వింటున్నారా కమెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.